కాంగ్రెస్ పార్టీయే డిశ్చార్జ్ అయిందని ఇంకా ఛార్జ్ షీట్ ఎవరి కోసమని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తాము అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తీసి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలనేది బీజేపీ స్టాండ్ అని తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 6 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో భారతీయులను అభద్రతకు గురి చేస్తోందని ఎంపీ అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ముస్లింలకు అప్పగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. మాయమాటలతో అన్ని వర్గాలను మోసం చేసి ఛార్జ్ షీట్ అంటూ రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారంటున్న ఎంపీ అరవింద్ తో రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఛార్జ్ షీట్ సంబంధించి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తిపరేస్తారు అనే ఆరోపణలు చేస్తున్నారు. 100% ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ సోదరి మళ్ళీకి ఇస్తాం. రేవంత్ గారి ప్రాబ్లం ఉందా? 100% మైనారిటీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు, మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు, రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీలకి ఇస్తాము. అది దళితులకి, మా ఎస్టీ సోదరులకి మా వాగ్దానం. అది కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా ఏ విధంగా చూస్తారు? అది ముస్లింల మేనిఫెస్టో. ఈ దేశాన్ని తాలిబాన్ అడ్డాగా చేసే మేనిఫెస్టో అది కాంగ్రెస్ వాళ్ళది. ఉన్నాయన్నీ దోసుకొనట ముస్లింలకు ఇస్తారట. ఏంటికి? ఎందుకే? మీ గాంధీలను దోసుకొని ఫస్ట్ ఇవ్వమను. మీ బోఫర్స్లో మింగింది, 3G స్కామ్లో మింగింది, కామన్వెల్త్లో మింగింది, నేషనల్ హెరాల్డ్లో మింగింది, అగస్టా వెస్ట్లాండ్లో మింగింది, కోల్ స్కామ్లో మింగింది. ఇవన్నీ మింగిన పైసలు లక్షల కోట్లు. అవి ఫస్ట్ పంచు. ఇచ్చిన హామీలు 2-3 హామీలు ఇప్పటికే నెరవేర్చాము, మరిన్ని హామీలు నెరవేర్స్తాము. ఆగస్టు 15 లోపు రుణమాఫీ కూడా చేస్తాము. ఏమి ఇంప్లిమెంట్ చేసి 2-3 ఉన్న బస్సులల్లో మహిళల్ని ఎక్కించారు అంతే. ఇంకేమో హామీ? మా దగ్గర 2-3 ఫ్రీ బిల్ వచ్చింది, 0 బిల్ వచ్చింది. వచ్చే నెల 4 గింతలు వచ్చింది బిల్లు. ఏ హామీ? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, 4,000 పెన్షనా, 2,500 మహిళలకు ఇచ్చుడా, 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చుడా, తులం బంగారం ఇచ్చుడా, 500 బోనస్ ఇచ్చుడా. ఏ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసిండు? వీళ్ళ కమిటీ వేసిండ్రు, పనికిమాలిన కమిటీ, చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తామని. ఆ కమిటీ వచ్చి 2025 డిసెంబర్కి తెరుస్తాం అని సాగు కబూరు సల్లా చెప్పిపోయింది. అది చెరుకు రైతులు తిరుగుబాటు చేసేటట్టున్నారని సెప్టెంబర్ 17 అని నరికిపోయింది. ఈయన నరుకుడు పోషెట్టి, ఆ కేసీఆర్ కంటే పెద్ద నరుకుడు పోషెట్టున్నాను నేను. 15 ఆగస్టు అట. డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేసి 500 ఎక్కువ ఇచ్చి కొంటా అన్నోడు 2 పంటలు పీకినాయి ఆల్రెడీ. ఈ 2 పంట కొట్టను కూడా ఉండలేడు. వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి, దాని మీద వర్షిపోయింది. దాని మీద ఇప్పటికేమీ స్పష్టత లేదు. ఏమైనా నష్టపరిహారం ఇస్తాడా అంటే? పెట్రోల్ ధరలు తగ్గి 3 సార్లు ట్యాక్సులు తగ్గించుడు 2 నెలల, 2 సంవత్సరాల నరేంద్ర మోడీ 3 సార్లు తగ్గించుడు ట్యాక్సులు. నువ్వు తగ్గావా? పంట నష్టంకి సంబంధించి ఇప్పటికే మీరు గ్రామ స్థాయిలో కూడా సందర్శించారు. ఏ విధంగా ఉంది వారికి సంబంధించి, రైతులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? రైతులు బిక్కుమని వాళ్ళు వ్యవసాయం చేసినంత కష్టము, 4 గింతల కష్టం వ్యవసాయం అయిపోయినాక, కోతలు అయిపోయినాక పడుతున్నారు. వీళ్ళ కొనుగోలు శతకాక టైంకి పైసలన్నీ కేంద్రమే ఇచ్చే. సుతులి పైసలు, బస్తా పైసలు, హమాలి పైసలు, ట్రాన్స్పోర్ట్ పైసలు కూడా కేంద్రం ఇచ్చే. మీకు కూడా కమిషన్ ఇచ్చే. కొనుగోలు చేసే చేతనైతే లేదు వీళ్ళకి. మళ్ళీ తరుగు తీస్తూనే ఉన్నారు. చివరిగా ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, నామినేషన్ల పర్వం పూర్తయింది. నియోజకవర్గ ప్రజలకు మరోసారి ఏం చెప్పదలుచుకున్నారు? మన దేశాన్ని కాపాడుకోవాలంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, రోహింగ్యాలు బంగ్లాదేశ్లు బయటకు తరిమేయాలండి. వీళ్ళు దీన్ని ఒక పూర్తిగా మన దేశ భద్రతకే ముప్పు. వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలండి, పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలి. ఇటువంటి అన్నీ కూడా తక్షణమే ఇంప్లిమెంట్ కాకపోతే మన దేశం చాలా ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు, ముస్లిం అపీజ్మెంట్ చేసే పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. వాటి వల్ల మన దేశానికి ముప్పు ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అతి భారీ మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీని మరోసారి గెలిపించుకుంటేనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని అటు అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.